హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అలా డూయింగ్ గ్రేట్. నేనైతే వ్లాగ్ తీసైతే చాలా రోజులైతే అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు నాకు వెక్టార్ ఇండియాలో కోర్స్ అయితే అంటే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. అంటే ఇంకో 1 మంత్ అయితే ప్లేస్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు నేను వ్లాగ్స్ అన్నీ ఆపేసి ఫోకస్ అంతా కోర్స్ మీదే పెట్టాను. సో నన్నైతే అంటే ఆ మీన్ వెల్ టైంలో అయితే నన్నైతే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. నువ్వు వెక్టార్ ఇండియాలో కోర్స్ చేస్తున్నావు కదా, మరి నీకు జాబ్ వచ్చిందా అన్న? వెక్టార్ ఇండియాలో ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి అన్న? వెక్టార్ ఇండియాలో టీచింగ్ ఎలా ఉంటుంది అన్న? వెక్టార్ ఇండియాలో అంటే ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తారు అన్న? వెక్టార్ ఇండియాలో మనకి ఎంబెడెడ్ కోర్స్ ఫీజు ఎంత, అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది? సో ఈ వీడియోలో అయితే మనం అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అదే కాకుండా అన్న వెక్టార్ ఇండియా జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదు, నా వెక్టార్ ఇండియాలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ ఎలా చెప్తారు, బాగా చెప్తారా బాగా చెప్పరా అని నన్ను అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో మనం వాటన్నిటి గురించి అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. అంటే వెక్టార్ ఇండియాలో 6 months కోర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలో నేను మొత్తం వెక్టార్ ఇండియా గురించే మాట్లాడతాను. అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ వెక్టార్ ఇండియా హైదరాబాద్ గురించి మాత్రమే మాట్లాడతాను. వెక్టార్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పేదంతా ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ నేను చెప్పేది మీరు బ్లైండ్గా నమ్మద్దు. అంటే మీరు వెక్టార్ ఇండియా గురించి అంటే ఎంక్వైరీ చేయండి. అక్కడ మీకు ఇంకెవరైనా తెలుసుంటే వాళ్ళని అడగండి. ఇంకా వెక్టార్ ఇండియా కాల్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేసుకోండి. నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. నేను చెప్పేది మొత్తాన్ని బ్లైండ్గా అయితే నమ్మద్దు. ఎందుకంటే నేనున్న టైంకి ఇప్పటికి అంటే కోర్సులో ఏమైనా చేంజెస్ అయ్యి ఉండొచ్చు, అంటే కోర్సు సిలబస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదా కోర్సులో అంటే ఫీజు చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదా టీచర్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా చేంజెస్ జరుగుంటాయి. సో కాబట్టి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బ్లైండ్గా నమ్మకుండా మీరు కూడా అక్కడ మొత్తం ఎంక్వైరీ చేయండి. అంటే వెక్టార్ ఇండియా కాల్ చేసి కనుక్కోండి. మీ సైడ్ నుంచి మీరు ఎంత చేయాలో అవి చేయండి. నేను నా చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది అని అనుకోండి. సో నేను చెప్పేది ఒక చిన్న రెఫరెన్స్ లాగైతే అనుకోండి. సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా సో ఫస్ట్ థింగ్ వచ్చి అన్న నీకు జాబ్ వచ్చిందా లేదా అని చాలామంది అయితే అడిగారు. నాకైతే జాబ్ అయితే వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీలోనే ఇన్ఫో చిప్స్ అనే కంపెనీలో నాకైతే ఇంటర్న్గా అయితే జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఇంటర్న్గా అయితే ఉన్నా. అండ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ నన్ను అయితే రెగ్యులర్ అయితే చేస్తారు. అండ్ నాది వచ్చి స్టైపెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్. స్టైపెండ్ కూడా బాగానే ఇస్తున్నారు. అండ్ ఇంకా నా జాబ్ డీటెయిల్స్ గురించి సపరేట్గా వేరే వీడియో అయితే చేస్తా. ఇంకా నా జాబ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వెక్టార్ ఇండియాలో ఫీజు ఎంత ఉంటుంది, వెక్టార్ ఇండియాలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్కి ఫీజు ఎంత ఉంటుంది అంటే మేమున్నప్పుడైతే వెక్టార్ ఇండియాలో అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ ఫీజు వచ్చి 55,000. ఆ 55,000లో అంటే వెక్టార్ ఇండియా వాళ్ళు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే జాయిన్ అయ్యే ముందు ఆ ఎగ్జామ్లో మీరు గాన బాగా పర్ఫామ్ చేసి అంటే మంచి మార్క్స్ తెచ్చుకొని అండ్ బీటెక్లో మీకు 70% అబోవ్ పర్సంటేజ్ కానీ ఉంటే మీకైతే 5,000 అయితే కన్సెషన్ ఇస్తారు. అంటే 5,000 తగ్గిస్తారు. అండ్ ఇంకా అదే కాకుండా అంటే కొన్ని కాలేజెస్కి వెళ్ళి వెక్టార్ ఇండియా వాళ్ళు అండ్ వోచర్స్ అయితే ఇస్తుంటారు. మీరు మీ కాలేజ్ వాళ్ళతో ఒకసారి అడగండి, వెక్టార్ ఇండియా వాళ్ళు మన కాలేజీకి ఏమైనా వచ్చారా, వోచర్స్ ఏమైనా ఇచ్చారా. ఎందుకంటే ఆ వోచర్స్ మనం కానీ అప్లై చేస్తే మనకి ఇంకో 2,000 అయితే తగ్గుతుంది. అది వెక్టార్ ఇండియా కోర్స్ ఫీజు గురించి. ఈ కోర్స్ ఫీజు అంటే చేంజెస్ ఏమైనా చేసి ఉంటారేమో అదైతే ఒకసారి అయితే కనుక్కోండి. ఇది నేనున్నప్పుడు నాకైతే కోర్స్ అయితే నవంబర్ ఎండింగ్కి అయితే కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నవంబర్ ఎండింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోతే డిసెంబర్, జనవరి 2 months తర్వాత నాకైతే జాబ్ అయితే వచ్చింది. సో వెక్టార్ ఇండియాలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ వచ్చి 6 months కోర్స్ గైస్. అది కాకపోతే 6 months అనేది 7 months అలా అవుతుంది. ఎందుకంటే మధ్యలో హాలిడేస్ వస్తాయి, ఫెస్టివల్స్ వస్తాయి. అండ్ అవే కాకుండా సిలబస్ కంప్లీషన్ కాకపోతే అలాగా ఇంకో 1 month అలా ఎక్స్టెండ్ అవుతారు. 1 month కానీ ఇంకా సిలబస్ కంప్లీట్ కావాలి. సిలబస్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళైతే కోర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. మాకైతే 7 months అయితే పట్టింది కోర్స్ కంప్లీషన్కి. సో ఇది కోర్స్ డ్యూరేషన్ వెక్టార్ ఇండియాలో. సో ఇంకో క్వశ్చన్ వచ్చి వెక్టార్ ఇండియాలో టీచింగ్ ఎలా ఉంటుంది అంటే వెక్టార్ ఇండియాలో స్టడీ ఎలా ఉంటుంది, వెక్టార్ ఇండియాలో టీచింగ్ బాగుంటుందా, టీచర్స్ ఎలా టీచ్ చేస్తారు, ఆ కోర్స్ ఎలా చెప్తారు అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇక్కడైతే వెక్టార్ ఇండియా హైదరాబాద్లో అయితే టీచర్స్ అయితే కొంతమంది స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అంటే ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే టీచింగ్ అయితే చాలా బాగా టీచ్ చేస్తారు గైస్.
అంటే వాళ్ళైతే కాకుండా వాళ్ళకైతే నాలెడ్జ్ అయితే చాలా బాగా ఉంది. సో స్టూడెంట్స్గా సో సీనియర్ లెక్చరర్స్ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు స్టూడెంట్స్ వచ్చి మమ్మల్ని డౌట్స్ అడుగుతారా, వాళ్ళకి ఇంకా చెప్పాలి. టీచర్స్కి అయితే అక్కడ చాలా ఉంది, కానీ స్టూడెంట్స్ మనం ఏంటంటే మనం ఎక్కువ డౌట్స్ అడగం. స్కూల్ నుంచి ఇంటర్ నుండి బీటెక్లో నుంచి ఎవరు టీచర్స్ మనం డౌట్స్ అడగం. నేను కూడా అంతే, నేను కూడా మా టీచర్స్ని ఎక్కువ డౌట్స్ అడగను. ఇక్కడ కూడా నేను కూడా అంత డౌట్స్ అడగను. కాకపోతే లాస్ట్లో రియలైజ్ అయ్యా, ఎవరి టీచర్స్ని ఇంకా అడిగి డౌట్స్ అడుగుంటే మనకి ఇంకా చాలా తెలిసి ఉండేది. ఎందుకంటే మనకి చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, ఇవన్నీ రిసోర్స్, మన ఏఏ టూల్, మన ఏఏ ఉంది, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఈ చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఇవన్నీ కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తప్పు ఇవ్వడం కానీ లేకపోతే మనం ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తాయి. మీరైతే టీచర్స్తో ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వగలిగితే అంత మంచిది గైస్. టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మీకు అంటే బయట ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏవే కంపెనీస్ అప్లై చేసుకోవాలి, అంటే ఎలా చదవాలి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్తారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఎలా కవర్ చేయాలనేది మనకి అంత ఐడియా ఉండదు. అంటే మనకు బీటెక్లో ఏంటంటే సెమ్ ఎగ్జామ్, అంటే ఒకరోజు మనకు ఒక ఎగ్జామే ఉంటుంది. ఆ సెమ్ ఎగ్జామ్ ముందు రోజు కూర్చుంటాం, ఇంకా మొత్తం కొట్టేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, ఇంటర్వ్యూలో 5 సబ్జెక్ట్స్, మనం ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ప్రిపేర్ ఉంటాం, 5 సబ్జెక్ట్స్ ఒకేసారి అడుగుతారు. సో కాబట్టి ఆ సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి, ఆ సబ్జెక్ట్స్ ఎలా చదువుకోవాలి. కాబట్టి మీరు టీచర్స్తో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతే, ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే మీకే అంత మంచిగా ఉంటుంది. అంటే క్లాస్లో అంత ఎక్కువ డెప్త్ చెప్పకపోయినా మీరు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి, సార్ దీని మీద ఇంకా డెప్త్గా నాలెడ్జ్ కావాలి, నేను దీని మీద డెప్త్గా వెళ్ళాలనుకుంటున్నా అంటే మీకు ఇంకా ఆ టాపిక్ మీద ఎక్కువ డెప్త్గా చెప్తారు. అంటే క్లాస్లో జనరిక్గా చెప్తారు, మ్యాక్సిమం జనరిక్గా డెప్త్ అయితే చెప్తారు. బట్ క్లాస్లో అందరికి అర్థం కావాలి కాబట్టి, అంటే స్టూడెంట్స్ కొంతమంది వినరు, కొంతమంది పట్టించుకోరు, కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జనరిక్గా చెప్తారు. బట్ మీరు పర్సనల్గా వెళ్ళి అడిగితే మాత్రం వాళ్ళు అయితే చాలా డెప్త్గా అయితే వెళ్తారు, మీకు చాలా డెప్త్ నాలెడ్జ్ అయితే ఇస్తారు. అంటే సో ఇప్పుడు వెక్టార్ ఇండియాలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్లో సబ్జెక్ట్స్ ఏమేమి టీచ్ చేస్తారు అనేది ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. గైస్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఇక్కడ వెక్టార్ ఇండియాలో టీచ్ చేసే సబ్జెక్ట్స్ వచ్చి C++, ARM అంటే మనకి మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ అది. దాంట్లో మనకి మైక్రో కంట్రోలర్స్ గురించి, ఇంకా మైక్రో ప్రాసెసర్స్ గురించి, ఇంకా మనకి హార్డ్వేర్ గురించి, ఇంకా మనకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, మనకి I2C, UART, SPI, CAN ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్స్ గురించి, వాటి ప్రోగ్రామింగ్ గురించి, అంటే హార్డ్వేర్ అంతా అంటే వాటి కోడింగ్ అవన్నీ మనకి ARM అనే సబ్జెక్ట్స్లో వస్తుంది. సో 4th సబ్జెక్ట్ వచ్చి లైనెక్స్. మనకి లైనెక్స్ సబ్జెక్ట్లో వచ్చి మనకి OS గురించి, కెర్నల్ గురించి, ఇంకా సిస్టమ్ కాల్స్, అంటే మనకి OS ప్రోగ్రామింగ్. సో OS గురించి మొత్తం అయితే మనకి లైనెక్స్ సబ్జెక్ట్లో అయితే చెప్తారు. అండ్ 5th వచ్చి TCP/IP. మనకి TCP/IP అంటే నెట్వర్కింగ్ సబ్జెక్ట్. మనకి నెట్వర్కింగ్ రిలేటెడ్ మొత్తం అయితే ఈ సబ్జెక్ట్లో వస్తుంది. నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే IPv4, IPv6 అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, మన UDP, TCP. మనకి బీటెక్లో అయితే చదువుకో ఉంటాం. మన UDP అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని, TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని. అంటే మనకి నెట్వర్కింగ్ లేయర్స్ ఉంటాయి కదా, అంటే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంకా సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్. అలాగే మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ కావాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి TCP/IP, TCP, UDP ద్వారానే జరుగుతాయి. ఇలా నెట్వర్కింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ అయితే మనకైతే ఇక్కడైతే ఈ TCP/IPలో వస్తాయి. మనకి C అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్లో C అయితే చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది డౌట్ ఉంటుంది, అన్న C ఏంది, ఎంబెడెడ్ C ఏంది. Cకి ఎంబెడెడ్ Cకి అంత డిఫరెన్స్ ఏముండదు. ఫస్ట్ నీకు C లాంగ్వేజ్ కన్నా బాగా వస్తే ఎంబెడెడ్ C అనేది నీకు ఇంకా, అంటే ఒక మైక్రో కంట్రోలర్కి కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. అంటే సపోజ్ GPIO పిన్స్ ఉంటాయి, లేదా కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇంకేమైనా మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ యాక్సెస్ చేయాలంటే వాడికి ఒక రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్కి తగ్గట్టు మనం C లాంగ్వేజ్ రాస్తే అదే ఎంబెడెడ్ C. కాబట్టి C లాంగ్వేజ్ బాగా వస్తే నీకు ఎంబెడెడ్ C వస్తుంది. కాబట్టి నీకు C లాంగ్వేజ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఫస్ట్ నీకు C గాన బాగా వస్తే తర్వాత నీకు CPP బాగా వస్తుంది. ఇంకా C బాగా వస్తే నీకు ఎంబెడెడ్ C బాగా వస్తుంది. C బాగా వస్తే నీకు ARMలో అంటే మైక్రో కంట్రోలర్కి ఆ కోడ్ రాయాలన్నా కూడా C. అండ్ లైనెక్స్ ప్రోగ్రామింగ్ కూడా C లాంగ్వేజే. కాబట్టి C లాంగ్వేజ్కి ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది. సో మీరైతే C లాంగ్వేజ్ మీద అయితే బాగా గ్రిప్ ఉండాలి.
సి మీద ఎంత గ్రిప్ ఉంటే మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద అంత గ్రిప్ ఉంటుంది. అండ్ ఈ 5 సబ్జెక్ట్సే కాకుండా అక్కడ యాప్టిట్యూడ్ టీచ్ చేస్తారు, ఇంకా కమ్యూనికేషన్స్ అంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి, అంటే ఎలాగ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి వాటి గురించి కూడా టీచ్ చేస్తారు. యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్కి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు, ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే అంత ఎక్కువ ప్రయారిటీ అంటే ఫస్ట్ టెక్ సబ్జెక్ట్స్కే. కాకపోతే ఇవన్నీ కూడా అవసరం మనకి ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వడానికి. యాప్టిట్యూడ్ అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకి రిటర్న్ టెస్ట్లో యాప్టిట్యూడ్ అయితే అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అడగవు. అండ్ మీరైతే యాప్టిట్యూడ్ అయితే నేర్చుకోండి, యాప్టిట్యూడ్ ఇంపార్టెంటే. కానీ ఫస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్, తర్వాత యాప్టిట్యూడ్. కమ్యూనికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. నేను చెప్తున్నాను కదా, ఒక ఎంఎన్సీకి వెళ్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళు మ్యాక్సిమం అయితే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ క్లయింట్స్, ఎందుకంటే ఎంఎన్సీస్లో మీ కొలీగ్స్ కానీ, మీ మేనేజర్ కానీ, మీ టీమ్ లీడ్ కానీ వాళ్ళు నార్త్ ఇండియా అయి ఉండొచ్చు, ఫారినర్స్ అయి ఉండొచ్చు, వేరే స్టేట్స్ వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యాప్టిట్యూడ్, ఈ కమ్యూనికేషన్ అనేది మాత్రం ఒక 20 డేస్ అలా చెప్తారు, ఎక్కువ చెప్పరు, ఒక 20 డేసే చెప్తారు. మెయిన్ ఫోకస్ ఏంటంటే వాళ్ళు టెక్నికల్ సబ్జెక్ట్స్ మీదే చెప్తారు. మెయిన్ సి లాంగ్వేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఇదిగా సబ్జెక్ట్ గురించి. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అదేంటంటే వెక్టార్ ఇండియాలో ప్లేస్మెంట్స్ ఎలాగ ఉంటాయి అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్, అండ్ అందరికీ అవసరమైంది ప్లేస్మెంట్సే మనకు కావాల్సింది. సో ప్లేస్మెంట్స్ ఎలాగ ఉంటుంది, ప్లేస్మెంట్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, కంపెనీస్ ఎలా కంపెనీస్ ఎంత బాగా వస్తాయి అనేదంతా ఇప్పుడైతే మాట్లాడుకున్నాం. ఫస్ట్ గైస్ ఇక్కడ వెక్టార్ ఇండియాలో ఇన్స్టిట్యూట్ వాళ్ళే కంపెనీస్ అయితే తీసుకొస్తారు. అంటే కంపెనీస్ ఇన్స్టిట్యూట్కి అయితే తీసుకొస్తారు, మనం వచ్చి వాటికి అప్లై చేసుకోవాలి, ఆ కంపెనీస్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నీ పర్సంటేజ్ అవన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ వెక్టార్ వాళ్ళే కంపెనీస్ అయితే ఇన్స్టిట్యూట్కి తీసుకొస్తారు. నువ్వు ప్లేస్మెంట్స్కి అటెండ్ అవ్వాలి లేదా కంపెనీస్కి అటెండ్ అవ్వాలంటే వెక్టార్ ఇండియాలో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, అంటే ఇప్పుడు నేను 5 సబ్జెక్ట్స్ చెప్పాను కదా, C++, లైనక్స్, ARM, TCP/IP అని. వెక్టార్ ఇండియాలో మీకు కోర్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మంత్ మీకు ఇక్కడైతే అండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఒక సి లాంగ్వేజ్ మీద 3 ఎగ్జామ్స్ పెడతారు, CPP మీద 2 ఎగ్జామ్స్ పెడతారు, ARM సబ్జెక్ట్ మీద 2 ఎగ్జామ్స్ పెడతారు, ఇంకా లైనక్స్ మీద 2 ఉంటుంది, ఇంకా ARM మీద కూడా 2 ఎగ్జామ్స్ అయితే. అలా మంత్లీ మీకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. 15 డేస్ కానీ 20 డేస్కి అలా మీకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెట్టిన ఎగ్జామ్స్ అన్నింటిలో మీకు పర్సంటేజ్ అయితే 40% పైన ఉండాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ టీచర్స్ ఏం చేస్తారంటే సి అసెస్మెంట్ అని పెడతారు. అంటే సి ఎగ్జామ్ లాగా అయితే ఒకటైతే పెడతారు. మనమే టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మన టీచర్స్ మనకి కొన్ని కోడ్స్ ఇస్తారు రాయమని. ఆ కోడ్స్ మనకి సి లాంగ్వేజ్లో ఎంత నాలెడ్జ్ ఉందనేది చెక్ చేస్తారు. అండ్ కోడ్స్ రాయాలి, మనకి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా చేస్తారు. సో ఈ సి అసెస్మెంట్లో కూడా మనం పాస్ అవ్వాలి. మనకి ఈ సబ్జెక్ట్స్ మీద 40% పైన ఉండాలి, అండ్ సి అసెస్మెంట్లో కూడా మనం పాస్ అవ్వాలి. ఈ 2 జరిగితేనే మనకైతే ప్లేస్మెంట్స్లో మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ బాగా కష్టమా అంటే అంత కష్టమేం కాదు కదా. చదివితే ఈజీనే, చదివితే ఆ ఎగ్జామ్స్ కూడా రాసేయచ్చు, చదివితే ఆ సి అసెస్మెంట్ కూడా మీరు పాస్ అయిపోవచ్చు. సో ఇది విషయం, అంత కష్టమే ఉండదు. చదివిన వాళ్ళకైతే ఇది, చదవకపోతే అసలు ఏమి చదవకపోతే ఇంకా ఏమీ రాయలేరు. ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా పాస్ అయితే మీకు ప్లేస్మెంట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను మీకు ఒక విషయం అయితే చెప్తా, అంటే ప్లేస్మెంట్స్లో ఎలిజిబుల్ కావాలి అంటే సి అసెస్మెంట్ క్వాలిఫై అవ్వాలి, ఇంకా వెక్టార్ ఎగ్జామ్స్లో 40% పైన ఉండాలి. అలా అని చెప్పి మీరు కానీ 50%, 40 పైన ఉండాలి కదా అని చెప్పి మీరు 50%, 60% పెట్టుకుంటే మీకు ప్లేస్మెంట్ ఎలిజిబుల్ అవుతారు. కానీ కంపెనీస్కి మీకు తక్కువ ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇక్కడ వెక్టార్ ఇండియాలో ఒక క్లాస్కి మనకి 110 నుంచి 120 మెంబర్స్ దాకా ఉంటారు ఒక క్లాస్కి. అలాగే 1 ఇయర్కి వీళ్ళు ఒక 11 బ్యాచెస్ అయితే తీసుకుంటారు. 1 ఇయర్కి 11 బ్యాచెస్ అయితే తీసుకుంటారు. ఒక క్లాస్కి 120 అండ్ 110 మెంబర్స్ అయితే ఉంటారు. సో సపోజ్ ఒక మంచి ఎంఎన్సీ అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చింది అంటే క్వాల్కమే అనుకోండి. క్వాల్కమ్ అనేది టాప్ ఎంఎన్సీ. దాంట్లో స్టార్టింగ్ పేనే 16 LPA ఉంటుంది. సపోజ్ క్వాల్కమే అంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చింది. ఇప్పుడు అది టాప్ ఎంఎన్సీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే టాప్ స్టూడెంట్స్ని పంపిస్తారు, అంటే టాప్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ని ఆ కంపెనీకి అయితే పంపిస్తారు. మనకి ఇక్కడ బ్యాచెస్ చాలా ఉంటాయి, స్టూడెంట్స్ చాలా ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు అంటే ఒక 200 మెంబర్స్ని అయితే అక్కడికి పంపించలేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు, టాప్ పర్సంటేజ్ స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తారు. అంటే ఒక 30 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ని పంపిస్తారు. సో అలా 30 మెంబర్స్ 20 మెంబర్స్లో మీరు ఉండాలి. అలా మీరు ఉండాలి అంటే పర్సంటేజ్ 60, 50, 65, 70 పెట్టుకుంటే కాదు.
85 అబోవ్ 85 అబోవ్ పర్సంటేజ్ పెట్టుకుంటే మీకు ఏ పెద్ద ఎంఎన్సీలు వచ్చినా కూడా మీకైతే అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పర్సంటేజ్ అనేది మీరు వెక్టార్ ఇండియాలో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. పర్సంటేజే మ్యాటర్స్ అక్కడ. అంటే మీరు కంపెనీ వరకు వెళ్ళాలి అంటే మీకు ఇక్కడ అంటే వెక్టార్ ఇండియా వాళ్ళు మీ కంపెనీకి పంపించాలి అంటే మీకు పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ ఎగ్జామ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయండి, బాగా చదువుకోండి, ఆ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయండి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. అప్పుడు మీరు ఆ పెద్ద ఎంఎన్సీస్కి అయితే వాళ్ళైతే మిమ్మల్ని పంపిస్తారు. అంటే ఒక 20-30 స్టూడెంట్స్ పంపిస్తారు. ఆ 20-30లో మీరు ఉండాలంటే పర్సంటేజ్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టుకోండి. అంటే 80 ఉంటే అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. మీకు అన్ని ఎగ్జామ్స్ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత 2 ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఇంప్రూవ్మెంట్ 1, ఇంప్రూవ్మెంట్ 2 అని. సో మీకు పర్సంటేజ్ సపోజ్ 70 ఉంది, ఇంప్రూవ్మెంట్ 1కి 85 పెట్టుకోండి, ఇంప్రూవ్మెంట్ 2కి 90 పెట్టుకోండి. సపోజ్ మీకు 90 ఉంది, 95 పెట్టండి, 98 పెట్టండి. ఎంత ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకుంటే అంత మంచిది. సో పర్సంటేజ్ అయితే లిమిట్ అయితే పెట్టుకోకుండా ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది గైస్. అంటే ఓన్లీ హై పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి కంపెనీలు ఇస్తారంటే అలా ఏం కాదు. అంటే ఒక 5 LPA, 6 LPA, 7 LPA, 4 LPA, 3 LPA ఆ కంపెనీస్కి అంటే 60%, 65, 70% ఉన్న వాళ్ళని పంపిస్తారు. కాకపోతే ఎప్పుడైతే టాప్ పెద్ద ఎంఎన్సీలు వస్తాయో అప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది. కాబట్టి ఇది పర్సంటేజ్. సో గైస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న నాకు ఓన్లీ 85 లేకపోతే 80% నాకు ఓన్లీ 85% లేకపోతే 85 అబోవ్ ఉన్న పర్సంటేజెస్కి కంపెనీస్ ఇస్తారా? అంటే 70% ఉన్న కంపెనీ 70% ఉన్న వాళ్ళకి కంపెనీస్ ఇవ్వరా అంటే అలా ఏం లేదండి. 60% ఉన్న వాళ్ళు కూడా కంపెనీస్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అంటే టాప్ ఎంఎన్సీస్. ఎప్పుడైనా ఒక మంచి టాప్ ఎంఎన్సీ అంటే క్వాల్కమ్ వచ్చింది, సినాప్సిస్ వచ్చింది, ఇప్పుడు సినాప్సిస్ కూడా టాప్ ఎంఎన్సీ. అలాగ టాప్ ఎంఎన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు టాప్ స్టూడెంట్స్ని ఫోకస్ చేసి అండ్ వాళ్ళని పంపిస్తారు. సో కాబట్టి పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ గైస్. అంటే మామూలుగా ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ మనకి వెక్టార్ ఇండియాలో ఉండొచ్చు లేదా కంపెనీలో అయినా ఉండొచ్చు. టాప్ ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే అంటే రిటర్న్ టెస్ట్ అనేది అంటే కంపెనీలోనే కండక్ట్ చేస్తారు. ఇంకొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే రిటర్న్ టెస్ట్ని వెక్టార్ ఇండియాలోనే పెడతారు. మనకి రిటర్న్ టెస్ట్ కానీ వెక్టార్ ఇండియాలో పెడితే అంటే వాళ్ళకి 100 స్టూడెంట్స్కి 200 స్టూడెంట్స్కి అంటే రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని కంపెనీస్కి అయితే పంపిస్తారు. అలా కాకుండా రిటర్న్ టెస్ట్ అనేది కంపెనీలోనే పెడితే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 100 స్టూడెంట్స్ని 200 స్టూడెంట్స్ని వాళ్ళు అక్కడ పంపించలేరు కంపెనీలోకి. వాళ్ళకు 30 స్టూడెంట్స్ని 40 స్టూడెంట్స్ని పంపిస్తారు. కాబట్టి మీరు కంపెనీకి వెళ్ళి రిటర్న్ టెస్ట్ రాయాలి అంటే మీకు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు పర్సంటేజ్ అనేది చాలా మ్యాటర్స్. అలా కాకుండా వెక్టార్ ఇండియాలో రిటర్న్ టెస్ట్ పెడితే వాళ్ళు ఒక 200 మెంబర్స్కి 250 మెంబర్స్కి లేదా 150 మెంబర్స్కి 100 మెంబర్స్కి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని కంపెనీస్కి అంటే తర్వాత ఫర్దర్ రౌండ్స్కి ఇంటర్వ్యూస్కి వాటికైతే పంపిస్తారు. కాబట్టి మనమైతే బెస్ట్లోనే ఉండడం వల్లనే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు నేను చెప్పేది అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా. ప్లేస్మెంట్స్ కన్నా ఇంపార్టెంట్, స్టడీ కన్నా ఇంపార్టెంట్, అదే టీచింగ్ కన్నా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ డెడికేషన్. గైస్ 7 months మీరైతే ఫోకస్గా ఉండండి. 7 months మీరు ఫోకస్ అంతా కోర్స్ మీదే పెట్టండి. అంటే నేనేం చేసి అంటే నా సిచ్యువేషన్లో ఫోకస్ కోర్స్ మీద ఉంది, కాకపోతే కొంచెం ఫోకస్ వేరే వాటి మీద కూడా ఉన్నాయి. సో వాటి వల్ల నాకైతే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువ ఫోకస్ అయితే చేయలేకపోయా. సో మీరు అలా కాకుండా ఫోకస్ అంతా కోర్స్ మీదే పెట్టండి. 7 months ఫోకస్ అంతా కోర్స్ మీదే పెట్టండి. సో ఖచ్చితంగా జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే బాగా ఫోకస్ ఎక్కువ పెట్టిన వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. ఎక్కువ నేర్చుకున్న వాడికి ఎప్పుడైనా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ నేర్చుకున్న వాడికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్ ఉంటే కంపెనీ వరకు అంటే కంపెనీకి ఛాన్సెస్ వాడికి ఎక్కువ ఉంటాయి. సో వాడికి కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడు ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనేది ఖచ్చితంగా క్రాక్ చేస్తాడు. 7 months ఎట్లు బాగకుండా తిరగకుండా చేయకుండా ఇంకా ఎంజాయ్ చేయాలని కాకుండా 7 months ఫోకస్డ్గా ఉంటే మీకు రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి కదా. అంటే ప్యాకేజెస్ ఎంతెంత ఉన్న కంపెనీస్ వస్తాయి, అంటే మంచి కంపెనీలు వస్తాయా, ఓన్లీ టాప్ ఎంఎన్సీలే వస్తాయా, లేకపోతే ఇంకేం కంపెనీస్ వస్తాయి అనేది అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం. అయితే అక్కడ ఇన్స్టిట్యూట్లో అంటే ఎప్పుడు ఏ కంపెనీ వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఒక కంపెనీకి రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఒక కంపెనీలో వ్యాకెన్సీస్ ఎప్పుడు వస్తాయని మనమైతే చెప్పలేము. సో ఆ కంపెనీస్ ఎప్పుడైనా రావచ్చు. అండ్ ఓన్లీ టాప్ ఎంఎన్సీసే వస్తాయంటే అట్లేం లేదు.
అంటే 3 LPA ఉన్న కంపెనీస్ వస్తాయి, 4 LPA ఉన్న కంపెనీస్ వస్తాయి, 5 LPA ఉన్న కంపెనీస్ వస్తాయి, 10 LPA ఉన్న కంపెనీస్ వస్తాయి, 15 LPA ఉన్న కంపెనీస్ కూడా వస్తాయి. కాకపోతే ఎప్పుడు వస్తాయి అనేది మనం చెప్పలేము. సో మీకు కోర్స్ అయిపోయిన 2-3 మంత్స్లో మీకు కన్నా మంచి టాప్ MNC వస్తే మీరు చాలా లక్కీ. కాకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయని మనం చెప్పలేము. అంటే సపోజ్ ఇప్పుడు నాకు కోర్స్ అయిపోయినప్పటికీ నాకు నవంబర్ ఎండింగ్ కోర్స్ అయిపోయింది, డిసెంబర్లో రిక్రూట్మెంట్ ఉండదు, అది అందరికీ తెలిసిందే. డిసెంబర్లో అయితే చాలా తక్కువ అయినా కూడా కొన్ని కంపెనీస్ వచ్చాయి, 3 LPA, 3.5, 4 LPA అలా కొన్ని కంపెనీస్ వచ్చాయి, అండ్ చాలా తక్కువ వచ్చాయి. అండ్ జనవరిలో కూడా అంత రిక్రూట్మెంట్ లేదు. నా కోర్స్ పీరియడ్లో నాకు ఏదైనా దెబ్బ పడింది అంటే నాకు ఆ కోర్స్ అయిపోయింది, అప్పుడు డిసెంబర్ వచ్చింది, జనవరి వచ్చింది. ఆ డిసెంబర్లో జనవరిలో అంత రిక్రూట్మెంట్ లేదు. నేనేమో రూమ్లో కూర్చొని ఎప్పుడెప్పుడు కంపెనీస్ వస్తాయని చూస్తుండేవాడిని. అట్లా అని చెప్పి రావు అని చెప్పలేము, తక్కువ డిసెంబర్లో జనవరిలో రిక్రూట్మెంట్ తక్కువ ఉంటుంది, అలాగైతే జరిగింది. సో అలా అని కాకుండా ఇప్పుడు ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో ఇంకా మిగతా మంత్స్లో కూడా రిక్రూట్మెంట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంటే ఒక వీక్లో కంపెనీస్ అంటే ఒక వీక్లో సపోజ్ 4 కంపెనీస్ వచ్చాయి, ఇంకో వీక్లో మనం చెప్పలేము. ఇంకో వీక్లో 1 కంపెనీయే రావచ్చు, లేదా ఇంకో వీక్లో కంపెనీలు రాకపోవచ్చు. మ్యాక్సిమం ఒక వీక్లో ఖచ్చితంగా ఒక 2 కంపెనీస్ అయితే వస్తాయి. సో మనం చెప్పలేము అలాగా, అంటే ఒక వీక్లో ఎన్ని కంపెనీస్ వస్తాయి, రోజు కంపెనీస్ వస్తాయా అని మనం చెప్పలేము. సో ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయని మనం చెప్పలేము. సో మీరైతే ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు ఫస్ట్ ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటే కంపెనీ వచ్చినప్పుడు మీరైతే క్రాక్ చేసేస్తారు. వీళ్ళు వెక్టార్ వాళ్ళైతే కంపెనీస్ అయితే బాగానే తీసుకొస్తారు గైస్. అది వాళ్ళైతే వాళ్ళ సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడతారు కంపెనీస్ తీసుకురావడానికి. కాకపోతే ఇంకా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయనేది అయితే ఎవరు అయితే చెప్పలేము. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అయితే ఫుల్ అయితే తీసుకొస్తారు, కాకపోతే ఎలా జరుగుతుంది అని చెప్పలేము. గైస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఓన్లీ టాప్ MNCs కోసం వెయిట్ చేస్తే మాత్రం అది కొంచెం బ్యాడ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కోర్స్ అయిపోయింది, మీ కోర్స్ అయిపోయిన 2 months మీ కోర్స్ అయిపోయిన 2 monthsలో అంటే పెద్ద MNCs రాదా, మీరేమో ఒక 20 LPA అలా పెట్టుకున్నారు, ఏం పెట్టుకున్నారు. ఆ 2 months 3 monthsలో మీకు టాప్ MNCs వస్తే మీరు లక్కీ వన్స్. అంటే మీకు ఆ టైంలో మీకు మంచి పర్సంటేజ్ ఉండి మీకు ఛాన్స్ ఉంటే, మీకు ఆ కంపెనీకి ఛాన్స్ ఇస్తే మీరైతే లక్కీ ఉంది. ఆ తర్వాత నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావో, ఇంటర్వ్యూస్ ఎలా పర్ఫామ్ చేస్తావో నీ చేతిలో ఉంటుంది. కానీ ఆ టాప్ MNCలనే ఏం పెట్టుకొని ఆ 2-3 monthsలో మీకు టాప్ MNC రావాలి. ఎందుకంటే ఒకసారి నీకు బ్యాచ్ అయిపోయింది, నీ బ్యాచ్ అయిపోయిన 1 month అండ్ వేరే బ్యాచ్కి కూడా అంటే ఆ కోర్స్ అయితే అయిపోతుంది. అలా ఆ తర్వాత ఇంకో బ్యాచ్ కూడా కోర్స్ అయిపోద్ది. అలాగని వాళ్ళే కాకుండా ఇంకా ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఉంటారు జాబ్లో అని వాళ్ళు. ఇలా కాంపిటీషన్ అనేది అయితే పెరిగిపోతుంది. ఇంకా కోర్స్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనం కూడా సబ్జెక్ట్స్ మీద కొంచెం మర్చిపోతూ ఉంటాం. సో మీరైతే మ్యాక్సిమం కోర్స్ అయిపోయిన 2 monthsలోనే ప్లేస్ అయితే అయిపోండి. కోర్స్ అయిపోయిన 3 months 4 monthsకి ఏమవుతుందంటే సబ్జెక్ట్స్ మనం ఆల్రెడీ చదువు ఉంటాం. మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ చదివాం కదా అన్నీ గుర్తుంటాయి అనుకుంటాం, కాకపోతే మనం మర్చిపోతుంటాం. ఎందుకంటే ఇది బీటెక్ లాగా ఎగ్జామ్ ముందు రోజు అంటే ఒకరోజు అయితే సరిపోదు. ఎందుకంటే 5 subjects ఉంటాయి, C ఉంటుంది, CPP, లైనెక్స్, అలా 5 subjects మనం డెప్త్ వెళ్ళాలి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అలాగా వాటిని అన్నింటినీ రివైజ్ చేస్తూ ఉండాలి. మనం చదివాం కదా గుర్తుంటాయి కదా అనుకుంటే ఫుల్ అయిపోతాం. సో మీరు అవన్నీ రివైజ్ చేస్తూ ఉండాలి. కోర్స్ అయ్యే కొద్దీ మనకి ఇంకా అంటే మనకి నెగిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఏందో రావట్లేదు రాదా, మనం కూడా ఇంకా అంటే స్ట్రెస్ కానీ కంపెనీస్ రావట్లేదని ఓవర్ థింకింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి కోర్స్ అయిపోయిన 2-3 monthsకే ప్లేస్ అయితే అయిపోండి, కంపెనీస్ అయితే కొట్టండి. వచ్చిన ఛాన్సెస్ కొన్ని పోగొట్టుకోవాలండి. పెద్ద కంపెనీసే రావాలి, పెద్ద కంపెనీస్కి వెళ్ళాలి అని పెట్టుకొని ఆ కంపెనీలు రాక మీకు కోర్స్ అయిపోయి ఒక 4-5 months అయిపోతుంది. ఆ తర్వాత కాంపిటీషన్ పెరిగిపోతుంది. తెలుసు కదా బయట ముందే జాబ్స్ కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి. మీ టాప్ MNCs అని ఏం పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు. ఎవరికైనా కూడా మంచి LPA మంచి ప్యాకేజీ రావాలని ఉంటుంది. కాకపోతే అంటే మీ టైంలో ఆ పెద్ద MNCలు వస్తే మీరు ఖచ్చితంగా వాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టి కొట్టేసేయండి. అలా కాకుండా ఎప్పుడో వస్తుందిలే అంటే మీకు ఆ కంపెనీ వస్తే మీరు దాన్ని అటెంప్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. కానీ ఆ కంపెనీ వస్తుందిలే, అది ఎప్పుడు వస్తుంది మన చేతుల్లో ఉంది, అది లేదు కదా. ఆ కంపెనీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అలా అని చెప్పి ఏదో ఒకటి వెళ్ళిపోండి అని అయితే నేను చెప్పట్లేదు. ఒక మినిమం పెట్టుకోండి, ఒక మినిమం ప్యాకేజ్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు వాటికైతే అన్ని ఫోకస్ అయితే చేస్తూ ఉండండి. అది నేనైతే చెప్పేది.
అంటే ఒక మినిమం ప్యాకేజ్ అయితే పెట్టుకోండి. ఆ మినిమం ప్యాకేజెస్ ఇచ్చే కంపెనీ అన్నిటిని అయితే మీరు ఫోకస్ చేసి కొట్టేసేయండి. వెయిట్ చేసి పెద్ద ఎంఎన్సీ కోసం వెయిట్ చేసి కొట్టిన వాళ్ళు అయితే అంటే ఒక 10 మెంబర్స్ ఒక 2 మెంబర్సే ఉంటారు, అంటే చాలా తక్కువ మందే ఉన్నారు. కాబట్టి ఇదంతా చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడు మీరు కంపెనీ వరకు వెళ్ళాలంటే పర్సంటేజ్ అయితే ఇంపార్టెంట్. మీరు కంపెనీ వరకు వెళ్ళాలంటే పర్సంటేజ్ ఇంపార్టెంట్. కానీ ఆ ఇంటర్వ్యూస్లో మీ పర్సంటేజ్ చూడరు, ఓన్లీ మీ నాలెడ్జ్ మీ స్కిల్లే చూస్తారు. అండ్ ఇంటర్వ్యూస్లో లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లక్ అయితే చాలా పెద్ద సూపర్ పవర్ గైస్ అది. అంటే ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అంటే సపోజ్ మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్స్ అడిగారు, మీరు దాంట్లో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల. కొంతమంది ఏమనుకుంటారు, సరే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాడు కదా, వీళ్ళు స్కిల్ ఉంది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాడు నేర్చుకుంటాడు అనుకొని వాడికి ఛాన్స్ ఇస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆ 2 క్వశ్చన్స్ చెప్పలేదు కదా అని చెప్పి ఆ 2 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తారు. అలాగా మీకు మంచి ప్యానల్ మెంబర్ పడితే మీరు లక్కీ వన్స్. అంటే మంచి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉండే వాళ్ళు పడితే మీకు అదృష్టం. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కొంచెం అంటే మీరు చెప్పనాటివే చూస్తే మీకు ఇంకా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూస్లో మీకు తెలిసినట్టు అడిగితే మీరు లక్కీ, మీకు తెలియనట్టు పడితే ఇంకా ఎవరు ఏం చేయలేం. అంటే ఇంటర్వ్యూస్లో గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్కి ఇంటర్వ్యూస్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏది పిఎన్ జంక్షన్ డయోడు, జీనాట్ డయోడు, ట్రాన్సిస్టర్స్, రెక్టిఫైయర్స్, యాంప్లిఫైయర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, ల్యాచెస్, వాటి మీద హెవీ నాలెడ్జ్ అంటే ఈక్వేషన్స్ రాసే డయాగ్రామ్స్ చేసి ఈక్వేషన్ రాసే అంత నాలెడ్జ్ లేకపోయినా వాటి మీద ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఏమడతారని మనం గెస్ చేయలేం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ కూడా కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి వేరే టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంటారు. వాళ్ళు సిఏ అడుగుతారు, సిపిపిని అడుగుతారు, లైనెక్సీ అడుగుతారు. అంటే మ్యాక్సిమం వీటి మీదే చెప్తారు. అంటే మన వెక్టర్ వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళకి, అంటే మా స్టూడెంట్స్ వీటి మీద ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వీటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని వాళ్ళైతే ముందే చెప్తారు. కాకపోతే ఇంటర్వ్యూస్ మిమ్మల్ని అంటే మీ బీటెక్ సబ్జెక్ట్స్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందని చెప్పి కొంతమంది అయితే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అడుగుతారు. ఆ బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్పకపోతే వాళ్ళకి ఏంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్పలేదని చెప్పి కూడా రిజెక్ట్ చేస్తారు. అలా చాలామంది రిజెక్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద కూడా బాగా గ్రిప్ అయితే పెట్టుకోండి. కొన్ని కంపెనీస్ అంటే సిపిపిఆర్ఎం ఆడతారు, కొన్ని కంపెనీస్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్స్ ఆడతారు, కొన్ని కంపెనీస్ లైనెక్స్ ఎక్కువ ఆడతారు. అలాగే మనకైతే ఈ 5 సబ్జెక్ట్స్ మీద గ్రిప్ అయితే ఎక్కువ ఉండాలి. అండ్ ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్సే ఫోకస్ చేస్తారంటే అట్ టైం లేదు. ఫస్ట్ మీరు టెక్నికల్ నాలెడ్జే చూస్తారు. ఆ టెక్నికల్ నాలెడ్జ్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. అంటే ప్రజెంటేషన్ అంటే మీకు ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ కదా. ఇంటర్వ్యూస్లో ప్రాజెక్ట్సే ఎక్కువ చూస్తారు. అంటే మీ రెజ్యూమ్లో మీరు ఏదైతే పెడతారో అంటే మీ రెజ్యూమ్ అంటే నాకు ఇవి వచ్చు అని చెప్పేది. ఆ రెజ్యూమ్లో అడిగినట్టు మీరు చెప్పకపోతే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఆ రెజ్యూమ్లో పెట్టినటువన్నీ మీకు తెలియాలి. అంటే ఆ ప్రాజెక్ట్స్ మొత్తం మీకు తెలియాలి. ఆ ప్రాజెక్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి. వెక్టార్ ఇండియాలో కంపెనీస్ ప్లేస్మెంట్స్ అండ్ ఎక్సెట్రా. వెక్టార్ ఇండియా బెంగళూరు ఎలా ఉంటుంది అని నేనే చెప్పలేను. అని కొంతమంది అడిగారు వెక్టార్ ఇండియా బెంగళూరు జాయిన్ అవ్వాలా లేకపోతే హైదరాబాద్ జాయిన్ అవ్వాలని. బెంగళూరు అనేది అండ్ ఎలక్ట్రానిక్ సిటీ కాబట్టి బెంగళూరులో ఎలక్ట్రానిక్ కంపెనీస్ చాలా ఎక్కువనే ఉన్నాయి హైదరాబాద్ కంటే కూడా. హైదరాబాద్లో కంపెనీస్ లేవని కదా, హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి బెంగళూరులో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి బెంగళూరులో. హైదరాబాద్ కంటే కూడా వెక్టార్ బెంగళూరులో ప్లేస్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. దాని తగ్గట్టు అక్కడ ఫీజు కూడా ఎక్కువే. ఇక్కడ 55 అయితే అక్కడ 70,000. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ బెంగళూరులో ఎక్కువ. సో దీన్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది. సో అది గాయ్స్ సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్ అండ్ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. బై బాయ్.